హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఎవరైతే మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఇదే నా హెచ్చరిక. మీపై 10 రెట్లు ప్రతీకారం తీర్చుకుంటాం. మీ దేశాన్ని ధ్వంసం చేస్తాం. మీరు చేసిన పనికి తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. యుక్రెయిన్ టార్గెట్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ ఇవి. రష్యాలోని కజాన్ నగరంపై యుక్రెయిన్ చేసిన దాడులు పుతిన్ కు పట్టరాని కోపాన్ని తెప్పించాయని ఆయన మాటలు వింటేనే స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా 9/11 దాడుల దృశ్యాలను గుర్తుకు తెచ్చేలా కజాన్లోని భవనాలపై డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ దాడికి రివెంజ్ గా యుక్రెయిన్ భూభాగాలపై మరింత విధ్వంసం సృష్టిస్తామని పుతిన్ హెచ్చరించారు. అటు యుక్రెయిన్ మాత్రం పుతిన్ మాటలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. అమెరికా అండతో రష్యా భూభాగాలపై దాడులు చేస్తూనే ఉంది. ముఖ్యంగా డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అమెరికా నుంచి సాంకేతిక సైనిక సహాయాన్ని పొందుతూ రష్యా భూభాగంపై యుక్రెయిన్ తన దాడులను ముమ్మరం చేసింది. అమెరికా అందించిన ఆధునిక యుఏవీలు, డ్రోన్లు యుక్రెయిన్ సైన్యానికి రష్యా సరిహద్దులను దాటే సామర్థ్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ దాడుల ద్వారా యుక్రెయిన్ రష్యా సైనిక స్థావరాలు, ఇంధన నిల్వలు లాంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది. కజాన్ రష్యాలోని తతారస్థాన్ ప్రాంతంలో ఉన్న ఒక నగరం. ఈ సిటీపై యుక్రెయిన్ దాడి చేయడం ద్వారా రష్యా సైనిక స్థావరాలు, కీలక ఆర్థిక కేంద్రాలను దెబ్బతీయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ దాడి రష్యా సైన్యానికి ఒక హెచ్చరికగా భావించవచ్చు. ఇక యుక్రెయిన్ ఇటీవల కాలంలో ఎక్కువగా యుఏవీ డ్రోన్స్ ని ఉపయోగిస్తుంది. యుఏవీ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఈ డ్రోన్లు సరిహద్దులను దాటేందుకు, శత్రు ప్రాంతాలను నిశితంగా పరిశీలించేందుకు, లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు తయారు చేస్తారు. యుక్రెయిన్ ఉపయోగించే ఆయుధాల్లో TB2 డ్రోన్లు ఉన్నాయి. టర్కీ తయారు చేసిన ఈ డ్రోన్లు 150 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అలాగే 27 గంటలు ఎగరగలవు. పేలోడ్ సామర్థ్యం 150 కిలోలు ఉంటుంది. లేజర్ గైడెడ్ మిసైళ్లను మోసుకెళ్లగలవు. అటు అమెరికా తయారు చేసిన MQ-9 డ్రోన్లను కూడా యుక్రెయిన్ వినియోగిస్తోంది. 1850 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ డ్రోన్లు 30 గంటల పాటు ఎగరగలవు. దీని పేలోడ్ సామర్థ్యం 1700 కిలోలు ఉంటుంది. అటు పనిషర్ డ్రోన్లతో పాటు స్విచ్ బ్లేడ్ డ్రోన్లను యుక్రెయిన్ ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇటు యుక్రెయిన్ కు ధీటుగా రష్యా కూడా డ్రోన్లను యుద్ధరంగంలోకి భారీగా దింపుతుంది. షాహెడ్ ఓర్లెన్ డ్రోన్లతో యుక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతోంది డ్రోన్ వార్. అవును, ఈ యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. డ్రోన్ దాడుల వల్ల పట్టణాలు, పౌర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే డ్రోన్లే కీలక వెపన్స్ గా మారాయి. అయితే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యుద్ధంలో రష్యా వెనుకబడినట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవలే యుక్రెయిన్ దాడుల్లో రష్యా న్యూక్లియర్, బయాలజికల్ అండ్ కెమికల్ ప్రొటెక్షన్ ట్రూప్స్ నాయకుడు ఇగోర్ కిరిల్లవ్ మరణించడం పుతిన్ దళాలకు గట్టి దెబ్బ. ఇక 2022 ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధంలో రష్యా సైన్యం సుమారు 7,74,100 మంది సైనికులను కోల్పోయింది. అటు యుక్రెయిన్ సైన్యం సుమారు 43,000 సైనికులను కోల్పోయింది. రష్యా యుక్రెయిన్ మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న రాజకీయ, భౌగోళిక విభేదాలు ఈ యుద్ధానికి దారితీశాయి. యుక్రెయిన్లోని డాన్బాస్ రీజియన్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. మరోవైపు యుక్రెయిన్ డ్రోన్ దాడులతో పుతిన్ ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ డ్రోన్ దాడుల తర్వాత యుక్రెయిన్ ను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టాలని పుతిన్ ప్రయత్నించే అవకాశం ఉంది. యుక్రెయిన్లోని ఇంధన నిల్వలు, ట్రాన్స్పోర్ట్ హబ్లు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేసే అవకాశం కూడా ఉంది. అటు ముఖ్యంగా యుక్రెయిన్ డ్రోన్ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే రష్యా దాడులకు దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.